మన అన్నిటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాం. ఇమెయిల్ సెండ్ చేయడానికన్నా, ఏదైనా టెక్స్ట్ ఐడియాస్ రావడానికైనా, స్టోరీ లైన్ కోసమైనా, వాట్ నాట్. కానీ యాక్చువల్గా మనం మాట్లాడుతున్నది ఎల్ఎల్ఎం. ఎల్ఎల్ఎం థింక్ చేయగలదా హ్యూమన్ లాగా అంటే కాదు. మరి ఎలా మాట్లాడగలుగుతున్నాము? వెల్కమ్ టు డే 1 ఆఫ్ జనరేటివ్ ఏఐ. ఈ రోజు మనం నేర్చుకుంటున్నది వాట్ ఇస్ ఎల్ఎల్ఎం, దాని బేస్ ఆర్కిటెక్చర్ ఏంటి, దాని ఫ్యాక్ట్స్ ఏంటి, ఎలా బిల్డ్ చేశారు, ఇలాంటి డీటెయిల్స్ గురించి. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేసి. సో ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేది టెక్స్చువల్ డేటా మీద ట్రైన్ అయ్యింది. ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇంటర్నెట్ నుంచి, వికీపీడియా సోర్సెస్ నుంచి, ఆర్టికల్స్ నుంచి, రెడిట్ పోస్ట్ నుంచి, ఇలా మల్టిపుల్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేసిన డేటాని మన మోడల్ కి ట్రైన్ చేస్తున్నాం అనమాట. ఈ టెక్స్ట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని అర్థం చేసుకుని నెక్స్ట్ వర్డ్ ఏమయ్యే ఛాన్స్ ఉంటుందో అనేది అర్థం చేసుకుంటాం. అంటే ట్రైనింగ్ రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి ప్రీ ట్రైనింగ్, ఇంకోటి ఫైన్ ట్యూనింగ్. ప్రీ ట్రైనింగ్ అంటే మనం ముందు ఎల్ఎల్ఎం ని తయారు చేసేటప్పుడు దానికి ఎంత హ్యూజ్ డేటా ఇచ్చి ట్రైన్ చేస్తున్నామో ఆ దాన్ని ప్రీ ట్రైనింగ్ అంటారు. ఇలాంటి టైంలో మనకు పారామీటర్స్ అనేది డిసైన్ అవుతాయి. పారామీటర్స్ అంటే సింపుల్ గా దాని ఇంటర్నల్ స్ట్రక్చర్ అనమాట. నెక్స్ట్ ఫైన్ ట్యూనింగ్ అనే ట్రైనింగ్ ఉంది. ఫైన్ ట్యూనింగ్ అంటే మనం జనరల్ డేటా మీద ట్రైన్ చేస్తాము, లైక్ ఇంటర్నెట్ లో ఉన్న డేటా. కానీ ఒకవేళ నాకు నా ఎల్ఎల్ఎం ఒక పర్టికులర్ డొమైన్ మీద ఎక్స్ట్రీమ్ నాలెడ్జ్, ఎక్స్పర్టైజ్ ఉండాలి అని అంటే ఆ పర్టికులర్ దాని మీదనే డేటాబేస్ మీదనే మనం ట్రైన్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్ అంటాము ఫైన్ ట్యూనింగ్ అనేసి. సో ఈ ఫైన్ ట్యూనింగ్ చూసారు అని అంటే ఒకవేళ నా ఎల్ఎల్ఎం, నా మోడల్ వచ్చేసి మెడికల్ డేటా మీద ఎక్కువ నాలెడ్జబుల్ ఉండాలి అని అంటే జనరల్ ఎల్ఎల్ఎం ని తీసుకుని దానికి మెడికల్ డేటాని ఇచ్చేసి మళ్ళీ ట్రైన్ చేస్తాము ఫైన్ ట్యూనింగ్ ఫేజ్ లో. అలాంటప్పుడు ఈ ఇంటర్నల్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్డేట్ అవుతాయి. సో దాట్ మన ఎల్ఎల్ఎం ఏదైతే ఉంటుందో మన పర్టికులర్ డొమైన్ మీద నాలెడ్జబుల్ గా ఉంటుందన్నమాట. సో యాజ్ ముందు చెప్పినట్టు ఎల్ఎల్ఎం థింక్ చేయగలదా మనుషుల్లాగా అని అంటే కాదు. ఎల్ఎల్ఎం జస్ట్ మనుషుల్లాగా మాట్లాడగలదు. నెక్స్ట్ వర్డ్ ఏంటి ప్రిడిక్ట్ చేసుకోగలదు. మన ఎల్ఎల్ఎం వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ మీద బేస్ అయింది. జనరేటివ్ ఏఐ నేర్చుకునే ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే 2017 లో రిలీజ్ అయిన పేపర్ అటెన్షన్ ఇస్ ఆల్ యూ నీడ్. మన పేరుతోనే తెలుస్తుంది. అటెన్షన్ ఒకటే మనకి సరిపోతుంది అనమాట. అసలు అటెన్షన్ అంటే ఏంటి? ఒక వర్డ్, ఒక సెంటెన్స్ లో ప్రతి వర్డ్ ని అర్థం చేసుకుని దేని పైన ఫోకస్ చేసి మనకి దాని యొక్క కాంటెక్స్ట్ అర్థమవుతుందో, మీనింగ్ అర్థమవుతుందో అన్న సంగతి. ఓకేనా? సో ఈ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ బేస్ మీదనే మన ఎల్ఎల్ఎం అనేది వర్క్ చేస్తుంది. సో ఈ ఎల్ఎల్ఎం కాంట్ థింక్ అండ్ డేటా హోల్ అండ్ సోల్ గా డేటా మీదనే పర్ఫార్మెన్స్ అయి ఉంటుంది. ఒక బ్లాక్ బాక్స్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. కొన్నిసార్లు మనకి ఏం చేస్తుంది ఈ ఎల్ఎల్ఎం అనేది వీ కెనాట్ ప్రిడిక్ట్ ఇట్. ఎందుకంటే అలా ఆ హ్యూజ్ డేటా వల్ల అండ్ హ్యూజ్ పారామీటర్ చేంజెస్ వల్ల. దిస్ ఇస్ ద థింగ్. అయితే ఈ ఎల్ఎల్ఎం వల్ల ప్రాబ్లం ఏమి ఉండొచ్చు అని అంటే కొన్ని కేసెస్ లో మన ఎల్ఎల్ఎం అనేది డేటా బేస్ మీద క్రియేట్ అయ్యి బయాస్ కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఎల్ఎల్ఎం చెప్పేది ఎంత నిజంగా ఉంటుంది అని అంటే ఇట్ వుడ్ యాక్చువల్లీ బి హాలుసినేటింగ్ ఫ్యాక్ట్స్. సో ఆల్వేస్ మనం ఎల్ఎల్ఎం తో మాట్లాడి ఏదైనా చేసుకుంటే వీ షుడ్ ఫ్యాక్చువల్ చెక్ ఇట్. యాక్చువల్ ఫ్యాక్ట్ ఉందా లేదా, ఇస్ ద ఎల్ఎల్ఎం హాలుసినేటింగ్ అన్న పాయింట్ అనేది చెక్ చేసుకోవాలి. సో పర్టికులర్ గా ఎల్ఎల్ఎం అంటే ఇది. అండ్ దీని గురించి మాట్లాడుకున్న టాపిక్స్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ ఫర్దర్ వీడియోస్ లో నేర్చుకుందాం. ఫాలో మీ అండ్ సపోర్ట్ మీ.